తరగతిలో ఉన్న లాగర్థం మనము నేర్చుకుందాం. లాగర్థం నేర్చుకునే ముందు మనకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద ఒక మంచి పట్టు ఉంటే తప్పకుండా ఈ లాగర్థం చాలా ఈజీగా మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ముందుగా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మనకు 7వ తరగతి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో నేర్చుకున్న అనుభవంతో పాటు ఇంకొంత అనుభవాన్ని కొంత రివ్యూ చేసుకుంటే ఒకసారి ఒక జ్ఞాపకం చేసుకుందాం. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఒక సంఖ్యను అదే సంఖ్యచే మల్టిప్లికేషన్ చేస్తే 2 × 2 × 2 × 2 దీన్ని 2⁴ రాయవచ్చు. అదే రకంగా 3 × 3 × 3 × 3 × 3 దీన్ని 3⁵ రాయొచ్చు. అంటే 5 × 5 × 5 × 5 అంటే 5⁴ అని రాయొచ్చు. అంటే ఒక సంఖ్యను అదే సంఖ్య చేత మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు పవర్స్ అనేటి రావడం జరుగుతుంది. ఇవి దీంట్లో ఇప్పుడు మనము దీని వాల్యూ చూసినప్పుడు 2⁴ అంటే ఇక్కడ 2⁴ వాల్యూ మనము 16 రాయడం జరుగుతుంది. దీన్ని ఏ రకంగా మనం రీడ్ చేయాలి? 16 ఈజ్ ది fourth power of base 2 అని మనము రీడ్. 3⁵ని మనము 3⁵ ఈజ్ ఈక్వల్ టు 243. 2 2 జా 9, 9 2 జా 27, 22 జా 81, 81 3 జా 243. దీన్ని మనము ఎలా రీడ్ చేయాలి? 243 ఈజ్ ది ఫిఫ్త్ పవర్ ఆఫ్ బేస్ 3. అదే రకంగా 5⁴ మనం ఏం రీడ్ చేయొచ్చు? 5⁴ ఈజ్ ఈక్వల్ టు 625. దీన్ని మనము 5⁴ని ఏ రకంగా రీడ్ చేయొచ్చు? 625 ఈజ్ ది ఈ రకంగా మనము పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ని రాసే విధానం, దాన్ని ఏ రకంగా చదవాలనే దాన్ని మనము తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పవర్స్కి సంబంధించిన కొన్ని లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గురించి కొంత సమాచారాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఏ అండ్ బి ఈ రెండు కూడా రియల్ నెంబర్స్ అయినప్పుడు, ఏ అండ్ బి ఈ రెండు కూడా రియల్ నంబర్స్ అయితే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అదే రకంగా బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఈ ఎం అండ్ ఎన్లు ఇంటీజర్స్ కావాలి. ఎంఎన్లు ఇంటీజర్స్ అయినప్పుడు, అంటే రియల్ నంబర్స్ కావాలి, దాని యొక్క పవర్స్ అనేటి ఇంటీజర్స్ అయినప్పుడు మనము ఒక లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ రాసినప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అని రాయాలి. ఇక్కడ ఏ అనేది బేస్, దాని పవర్స్ ఒకటి ఎం ఇంకోటి ఎన్ ఉన్నది కాబట్టి దాన్ని మనము ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అని రాయొచ్చు. అంటే కొన్ని విషయాలలో 2⁴ 2⁴ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నప్పుడు మనకు బేసులు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2⁵ అని రాయొచ్చు. ఇప్పుడు x⁻3 ఇంటూ x⁻5 ఉంటే ఇక్కడ కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి x⁸ అని రాయొచ్చు. ఈ ప్రిన్సిపల్ మనకు ఈ యొక్క లా మనకు ఈ రకంగా ఉపయోగపడుతుంది. అదే రకంగా రెండవది ఏ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పవర్ ఆఫ్ m - n అనగా రాయొచ్చు.
ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ గా రాయొచ్చు. ఒకవేళ 2 పవర్ ఆఫ్ 3 2 పవర్ ఆఫ్ 2 ఉంటే ఎగ్జాంపుల్గా ఉంటే దీన్ని మనము 2 పవర్ ఆఫ్ 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1 అని రాయొచ్చు. ఒకవేళ ఏ పవర్ ఆఫ్ 5 ఏ పవర్ ఆఫ్ 3 ఉంటే ఏ పవర్ ఆఫ్ 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 2 అని రాయొచ్చు. ఇది మనకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో లాగార్థంలో రాయడానికి చాలా ఈ రెండు ప్రిన్సిపల్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. అదే రకంగా మనము ఈ ప్రిన్సిపల్ చాలా మూడవ ప్రిన్సిపల్ కూడా లా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే 1 ఏ పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తాం. అంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు తప్పకుండా ఒక పాజిటివ్ ఎక్స్పోనెంట్గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 పవర్ ఆఫ్ -3 అయినప్పుడు 1/2 పవర్ ఆఫ్ 3 అవుతుంది. అంటే 2 పవర్ ఆఫ్ 3 అంటే ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ 2ను 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 8. అంటే దీని వాల్యూ మనం డైరెక్ట్గా 8 రాయొచ్చు. 2 పవర్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/8 అని రాయొచ్చు. అదే రకంగా ఇంకో ఎగ్జాంపుల్ పరిశీలించినప్పుడు 3 పవర్ ఆఫ్ -3 3 పవర్ ఆఫ్ -3 అన్నప్పుడు 3 పవర్ ఆఫ్ 3 1/3 పవర్ ఆఫ్ 3 3 పవర్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 టైమ్స్ 3ని మల్టిప్లికేషన్ చేస్తే 1/27 రాయడం జరుగుతుంది. అదే 2/3 ఇంకో ఎగ్జాంపుల్ పరిశీలించినప్పుడు 2/3 పవర్ ఆఫ్ -5 ఉన్నప్పుడు దీని యొక్క నెగిటివ్ ఎక్స్పోనెంట్ అనేది చేంజ్ కావాలంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా మారాలని చెప్పి ఒక బండ గుర్తుగా మీరు గుర్తుంచుకుంటే తప్పకుండా 3/2 పవర్ ఆఫ్ 5గా మారడం జరుగుతుంది. అంటే నెగిటివ్ను పాజిటివ్గా మారాలంటే ఈ న్యూమరేటర్ డినామినేటర్ కావాలి. ఒకవేళ నెగిటివ్ని పాజిటివ్ మారాలంటే ఆ రకంగా, పాజిటివ్ నెగిటివ్ మారాలంటే ఈ రకంగా రాయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిన్సిపల్ మనకు దాదాపు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకవేళ 4th ప్రాబ్లం 1/16 ఉన్నది. దీన్ని బేస్డ్గా మార్చాలంటే ఏం రాయాలి? 1/16 అంటే 2 పవర్ ఆఫ్ 4 2 పవర్ ఆఫ్ 4 అన్నప్పుడు మనకు p/q ఫామ్లో కాకుండా డైరెక్ట్ ఫామ్లో రాయాలంటే 2 పవర్ ఆఫ్ -4 అని రాయాలి. ఇవన్నీ కూడా మనకు రెండు రియల్ నెంబర్స్ కావాలి. a0 = b0 కావాలి. ఈ పవర్స్ అని ఈ రెండు m రెండు కూడా పవర్స్ అనేది ఇంటీజర్స్ ఉండొచ్చు. ఇంటీజర్స్ అంటే ఏముండాలి? ఇంటీజర్స్ ఏముండాలి? 0 ఉండొచ్చు. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అదే రకంగా -1 -2 -3 అంటే పాజిటివ్ నంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నంబర్స్ ఉండొచ్చు, మరియు 0 కూడా ఉండొచ్చు. అంటే పవర్స్ అనేటి పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ ఉండొచ్చు. అదే రకంగా ఏ అండ్ బి బేసిస్ రెండు కూడా ఏ రకంగా ఉండొచ్చు? బేసిస్ రియల్ నంబర్ ఏదైనా ఉండొచ్చు. ఇది లా ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన కొంత రివ్యూ. మీరు గత తరగతులలో 9th క్లాసు మరియు 8th క్లాసు 7th క్లాసులో ఇది కొంత ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము కొంత 2 పవర్ ఆఫ్ x = 16 అయితే 2 పవర్ ఆఫ్ x = 16 అయితే x వాల్యూ ఎంత అంటే 2ను పవర్ ఎంత రేజ్ చేసినప్పుడు పవర్ ఎంత ఇచ్చినప్పుడు దాని విలువ 16 అవుతుంది అన్నప్పుడు మనము ఏం రాస్తాము? 16ని బేస్ 2గా రాస్తాం. 2 పవర్ ఆఫ్ 4 అని రాస్తాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? x = 4 రావడం జరుగుతుంది. అదే రకంగా 5 పవర్ ఆఫ్ y = 125 వచ్చింది అనుకోండి. y వాల్యూ ఎంత రాస్తాం మనము? ఏ రకంగా రాస్తాము? 125ని బేస్ 5లో రాసినప్పుడు 5 పవర్ ఆఫ్ 3 అని రాయడం జరుగుతుంది. కాబట్టి మనకు విలువ ఎంత వస్తుంది? y = 3 రావడం జరుగుతుంది.
అంటే ఇక్కడ బేస్ను అనుగుణంగా ఈ సంఖ్యను 5 బేస్లో మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడం వస్తే ఈ లాగర్థం అనే చాప్టర్ను చాలా సింపుల్గా మనము రాయొచ్చు. అదే రకంగా ఒకవేళ మనము 3 పవర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 27 అయింది. 3 పవర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 81 అయింది అనుకోండి. ఒకవేళ 81ను బేస్ 3గా రాయాలి, పవర్గా రాయాలి. పవర్గా రాయాలంటే ఏమొస్తుంది? 3 పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. అంటే ఇక్కడ బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి బేస్లు ఇక్కడ బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా సమానం అవుతాయి. కాబట్టి ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. ఎప్పుడైనా కానీ బేసులు సేమ్ ఉన్నప్పుడు ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n ఉంటే బేసులు సేమ్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క పవర్స్ కూడా m ఈజ్ ఈక్వల్ టు n రావడం జరిగింది. నోట్, బేసులు సేమ్ ఉంటే వాటి పవర్స్ కూడా ఈజీగా మనం రాయొచ్చు. ఇక్కడ 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/8 అయితే ఇక్కడ నెగిటివ్ పవర్ వస్తుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/2 పవర్ ఆఫ్ 3. ఇప్పుడు బేస్ అనేది ఈ p/q ఫామ్లో ఉన్నది, ఈ p/q ఫామ్లో లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? p/q ఫామ్లో కాకుండా మీది తీసుకొస్తే అంటే డినామినేటర్ న్యూమరేటర్ పట్టుకొచ్చినప్పుడు తప్పకుండా మైనస్ అవి కావడం జరుగుతుంది. ఇప్పుడు పరిశీలించినప్పుడు 2 పవర్ ఇక్కడ బేస్ 2 ఉన్నది, ఇక్కడ బేస్ 2 ఉన్నది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఇప్పుడు మనకి ఎంత ఆన్సర్ ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు -3 రావడం జరిగింది. ఇలాగే కొన్ని మనము ఇక్కడ ఇలాంటి వాల్యూస్ మనము ఆల్రెడీ కనుక్కోవచ్చు. ఒకవేళ కొన్ని సంఖ్యలను పవర్ రూపంలో రాయనటువంటి సంఖ్యలు కొన్ని వస్తే వాటిని ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ను ఉపయోగించి కనుగొనడం చాలా కష్టం అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5. 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5. మరి 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5ను 2 పవర్లో రాయడానికి మనకు వస్తుందా? చూడండి, 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. మరి 5ను రాయడం వస్తలేదు. అదే రకంగా ఇంకొన్ని చూద్దాం. 3 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 10. మరి 10ను 3 పవర్లో రాయడానికి 3 బేస్గా పవర్ ఇస్తే ఏదైనా 10 వాల్యూ వస్తుందా? ఈ రకంగా 125ని బేస్ 5గా రాసినాం. ఇక్కడ బేస్ 5 ఉంది కాబట్టి, ఇక్కడ బేస్ 3 ఉంది కాబట్టి 10 కూడా 10ను బేస్ 3గా రాయొచ్చా? రాయలేము. అంటే మనం 3 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది, 3 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 27 వస్తుంది. మరి 10ను రాయరాదు. అదే రకంగా 5 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 15 రాయచ్చా? 15ని 5 బేస్గా రాసి పవర్ ఇవ్వచ్చా? ఇవ్వరాదు. దీంట్లో కూడా వాల్యూ కనుక్కొనవచ్చు కానీ చాలా కష్టంతో కూడిన పని, చాలా ఎక్కువ మనకు ఈజీ కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. దీన్ని కనుగొనడం చాలా హార్డ్ వర్క్ కాబట్టి దీన్ని కనుక్కోవడం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనము ఈ వాల్యూ ఏ సంఖ్యల మధ్యలో ఉంటుంది? పవర్ మధ్యలో. చూడండి, 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 రాయొచ్చు. 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 రాయొచ్చు. అంటే ఈ 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అనే వాల్యూ ఈ బేస్ దాని పవరు 2కు పవరు 2 అండ్ 3 మధ్యలో ఉంటుంది. దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఈ 2కు 3కు మధ్యలో దాని పవర్ ఇచ్చినప్పుడు 5 వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. ఈ 5 అనేది ఎక్కడ ఉన్నది? 4కు 8కు రెండింటికి మధ్యలో ఉన్నది. మరి పవర్ అనేది దేనికి మధ్యలో ఉంటుంది? పవర్ కూడా 2కు 3కి మధ్యలో ఉంటుంది. 2కు 3కి మధ్యలో ఉంటుందంటే తప్పకుండా ఇవంతా డెసిమల్ ఫామ్లో ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లుంటాయి? డెసిమల్ ఫామ్లో ఉండే అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మనము 3 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 81. ఇక్కడ చూడండి,
ఈ 4ను మనము 4ని మనము ఎక్స్పోనెంట్ అంటాం. ఏమంటాం? ఎక్స్పోనెంట్ లేదా ఇండెక్స్ అంటాం. ఇండెక్స్. ఈ 3ని బేస్ అని అంటాం. దీన్ని ఏమంటాం? బేస్ అని. ఈ సంఖ్య మొత్తాన్ని పవర్ అని చదువుతాం. దీన్ని ఏమన్నా మొత్తం ఈ రూపంలో అంటే ఎక్స్పోనెంట్ బేస్ ఉన్న దాన్ని మనము పవర్ అని అంటాం. కాబట్టి అప్పుడప్పుడు ఎక్స్పోనెంట్ని మనము పవర్ అని కూడా చదువుతాం. అంటే అప్పుడప్పుడు పవర్ అని కూడా రాయొచ్చు. కానీ పవర్ అంటే అది కాదు. ఒకవేళ ఎక్స్పోనెంట్ బేస్ 2 కలిగి ఉన్న పార్ట్ని పవర్ అంటాం. ఇట్లా రాస్తే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని. ఇప్పుడు లాగర్థం అంటే ఇట్లా రాయొచ్చు. 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. మరి దీన్ని లాగర్థంగా ఎలా చదవాలి? ఇప్పుడు మనము పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో దీన్ని ఏమని చదవాలి? 8 ఈజ్ ద థర్డ్ పవర్ ఆఫ్ బేస్ 2 అని చదివినాం. మరి లాగర్థంలో ఏం చదవాలి? 3 ఈజ్ లాగర్థం ఆఫ్ 8 టు ది బేస్ 2 అని చదవాలి. 8 అನ್ನು అక్కడ మనము ఫోకస్ చేసినాం. 8ని ఫోకస్ చేసినాం. అప్పుడు ఇక్కడ ఏం చేసినాం? మనం దేని వాల్యూ కనుక్కోవడానికి చూస్తున్నాము? ఈ ఎక్స్పోనెంట్ యొక్క వాల్యూని కనుక్కోవడానికి చూస్తున్నాం. ఇదే రకంగా 3 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 81 అంటే దీన్ని ఏం రాయొచ్చు? దీన్ని మరి రాసుడు ఎట్లా? దీన్ని రాయడం ఎట్లా? లాగ్ ఆఫ్ 8 టు ది బేస్ 2 అని రాయాలి. లాగ్ ఆఫ్ 8 టు ది బేస్ 2గా రాయొచ్చు. అంటే చదవడం ఈ రకంగా ఇలాగ ఉండేదాన్ని ఏం రాయాలి? 3 లాగర్థం ఆఫ్ 8 టు ది బేస్ 2 అని చదువుతాం. దాన్ని రాయడం మాత్రం లాగ్ ఆఫ్ 8 టు ది బేస్ 2గా చదువుతాం. అదే రకంగా దీన్ని 4 ఈజ్ లాగర్థం ఆఫ్ 81 టు ది బేస్ 3 అని చదువుతాం. అంటే లాగర్థం కనుగొనేటప్పుడు 81 లాగర్థం కనుక్కుంటున్నాం. ఎప్పుడు? బేస్ 3 ఉన్నప్పుడు. ఎప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత ఉన్నది? 4. దాని వాల్యూ ఎంత? 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ లాగ్ ప్రూఫ్లో రాయినప్పుడు లాగ్ 81 బేస్ 3 అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 3 వస్తుంది. దీని వాల్యూ 4 వస్తుంది. ఇది లాగర్థమిక్ ఫామ్. అదేంది? లాగర్థమిక్ ఫామ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఒకవేళ 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అయిందనుకోండి. దీన్ని ఏమని రాయొచ్చు? x ఈజ్ లాగర్థం ఆఫ్ 5 టు ది బేస్ 2 అని రాయొచ్చు. దీన్ని చదువుతాము. దీన్ని ఎలా రాయాలి? లాగ్ ఆఫ్ 5 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x అని మనం రాయాలి. అంటే దీని వాల్యూను బేస్కు ఎంత రేజ్ చేసినప్పుడు వస్తుందో అదే లాగర్థం. అంటే ఈ లాగర్ను ఉపయోగించి మనం కొన్ని పవర్స్ను ఉపయోగించి ఈ లాగర్థాన్ని ఉపయోగించి కొన్ని వాల్యూ అనుకుందాం. 2 ఎగ్జాంపుల్. అదే రకంగా లాగ్ ఆఫ్ మరి లాగర్థం అనేది ఎలా ఉండాలి? దాంట్లో ఉన్న ఏమేమో బేస్ కానీ మనం కనుక్కోవాల్సిన వాల్యూ కానీ ఏ రకంగా ఉండాలో చూద్దాం. ఇప్పుడు లాగర్థం ఫామ్ ఉన్నప్పుడు లాగ్ n బేస్ a ఇలా ఉంది. ఈజ్ ఈక్వల్ టు x అనేది వచ్చిందనుకోండి. a మరియు n రెండు కూడా పాజిటివ్ రియల్ నంబర్స్ కావాలి. a అండ్ ఈ n ఈ రెండు ఏముండాలి? ఆర్ పాజిటివ్ రియల్ నంబర్స్. ఏముండాలి? పాజిటివ్ రియల్ నంబర్స్ కావాలి. పాజిటివ్ రియల్ నంబర్స్గా ఉండాలి. అంటే పాజిటివ్ రియల్ నంబర్స్ అంటే ఏంటి?
అంటే ఈ ఎప్పుడైనా కానీ 0 కంటే ఎక్కువ ఉండాలి ఏ విలువ కూడా, అంటే బేస్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. మనం కనుక్కోవాల్సిన వాల్యూ కూడా 0 కంటే ఎక్కువ ఉండాలి. అదే రకంగా ఇంకో కండిషన్, 3 కండిషన్లు. ఫస్ట్ కండిషన్ ఇది, సెకండ్ కండిషన్ ఇది, థర్డ్ కండిషన్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం లాగు రాస్తామో చాలా జాగ్రత్తగా లాగరిథమిక్ ఫామ్ రాయేటప్పుడు ఏమేమి పాటించాలి, దీని యొక్క బేస్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్లో రాయొద్దు. మనం కనుక్కోవాల్సిన వాల్యూ కూడా నెగిటివ్లో రాయొద్దు. ఎట్టి పరిస్థితులలో బేస్ అనేది 1గా ఇవ్వద్దు. మరి 1గా ఇవ్వకూడదు అంటే ఏమేమి రాయకూడదు చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ రాయకూడదని. లాగ్ ఆఫ్ -5 దీని వాల్యూ మరి ఏంటి, నాట్ డిఫైన్డ్. ఎందుకు నాట్ డిఫైన్డ్? దాని యొక్క కనుక్కోవలసిన వాల్యూ n వాల్యూ అనేది నెగిటివ్లో ఉన్నది. అదే రకంగా రెండవది లాగ్ ఆఫ్ 0 1. ఇక్కడ ఇది కూడా నాట్ డిఫైన్డే. ఎందుకు, మనకు కనుక్కోవాల్సిన వాల్యూ 0 ఉండద్దు, ఇక్కడ బేస్ కూడా 0 ఉండద్దు. ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. లాగ్ ఆఫ్ -2 బేస్ 2 ఇది కూడా నాట్ డిఫైన్డే. ఎందుకు, ఈ రెండు కూడా మనకు నెగిటివ్లో ఉండద్దు అనేది మనకు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా నాట్ డిఫైన్డ్. అదే రకంగా లాగ్ ఆఫ్ -5 1 ఇట్లా ఇచ్చినప్పుడు ఇది కూడా నాట్ డిఫైన్డే. ఎందుకు, దీని వాల్యూ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా నాట్ డిఫైన్డ్. మరి బేస్ అనేది 1గా ఎందుకు తీసుకోవద్దు? చూద్దాం కొన్ని. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. దాన్ని ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నది. దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాసినప్పుడు మనం ఏం రాస్తాం, లాగ్ ఆఫ్ 1 టు ది బేస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 కావాలి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. అదే రకంగా రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. లాగ్ ఆఫ్ 1 బేస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 కావాలి. 1 క్యూబ్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత, 1. దీన్ని రాసినప్పుడు లాగ్ ఆఫ్ 1 కనుగొలసిన 1 బేస్ కూడా 1 ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది, 3 అయింది. అంటే లాగ్ ఆఫ్ 1 బేస్గా 1 ఉన్నప్పుడు ఒకసారి ఏమో 2 వచ్చింది, ఇంకోసారి 3 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా పరిశీలిద్దాం. 1 to the power of 5 is equal to 1. దీన్ని log of 1 to the base 1 is equal to 5 వచ్చింది. ఈ 3 ఎగ్జాంపుల్ పరిశీలించినప్పుడు log of 1 base 1 log of 1 to the base 1 వాల్యూ పరిశీలించినప్పుడు డిఫరెంట్గా రావడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ బేస్ అనేది 1 అనేది ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు అని చెప్పి దీనికి భావన. కాబట్టి ఈ రకంగా చేయొద్దు, నాట్ డిఫైన్డ్. ఇది నాట్ డిఫైన్డ్. ఎందుకు నాట్ డిఫైన్డ్? ఇది కూడా నాట్ డిఫైన్డ్. దీని వాల్యూ మనము నాట్ డిఫైన్డ్గా రాయొచ్చు. నాట్ డిఫైన్డ్. ఎందుకు నాట్ డిఫైన్డ్? బేస్ అనేది 1 ఉంది కాబట్టి నాట్ డిఫైన్డ్. మరి పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఏమిటి? పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ కలిస్తేనే పాజిటివ్ రియల్ నెంబర్స్గా మనం తీసుకోవచ్చు. ఈ రకంగా మనము లాగరిథంని ఉపయోగించి కొన్ని సమస్యలను సాల్వ్ చేద్దాం. 2 power of 0 వాల్యూ 1, log 1 వాల్యూ బేస్ 2 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత, 0. ఈ వాల్యూ అదే రకంగా 2 power of 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇప్పుడు మనకు కనుగొనాల్సిన వాల్యూ ఏంటి, 2. log of 2 టు ది బేస్ 2 log 2 బేస్ 2 దీని వాల్యూ ఎంత వస్తుంది, 1. అదే రకంగా 2 power of 2 ఈజ్ ఈక్వల్ టు 4. 2 power of 2 ఈజ్ ఈక్వల్ టు 4. దాన్ని ఏం రాయాలి, log of 4 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఆన్సర్గా వస్తుంది. అంటే ఈ 2కు ఎంత పవర్ ఇస్తే ఈ 4 అనే వాల్యూ వస్తుంది అనే దాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి,
2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. చూడండి, లాగ్ ఆఫ్ 8 ఇది వీటిని పర్ఫెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే లాగర్థం చాలా సింపుల్గా మనకు రావడం జరుగుతుంది. లాగ్ ఆఫ్ 8 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ లాగ్ 2కి ఎంత పవర్ ఇస్తే 8 వచ్చింది? 3కి పవర్ ఇస్తే 3 అనేది ఇచ్చే రావడం వల్ల వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి? 2కు ఎంత పవర్ ఇస్తే దాని వాల్యూ 8 అవుతుంది, 2కు 3 అని పవర్ ఇస్తే దాని వాల్యూ 8 అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనము పవర్స్లో ఉంటే ఈజీగా మనము ఈ వాల్యూ మనం అనుకుంటున్నాం లాగులు ఉన్నప్పుడు, దానికి బేస్కి ఎంత పవర్ ఇస్తున్నాం అనేది లాగర్థంలో మనకు కావాలి. 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు లాగ్ ఆఫ్ 16 వాల్యూ బేస్ 2 ఉన్నప్పుడు ఎంత? ఎంత ఉంటుంది? బేస్ ఎంత పెంచినప్పుడు? 4 పెంచినప్పుడు లాగ్ ఆఫ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ 2 పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 32. ఇక్కడ ఇస్తాడు లాగ్ ఆఫ్ 32 బేస్ 2 వాల్యూ ఎంత అంటాడు. ఇక్కడ ఇస్తాడు లాగ్ ఆఫ్ 32 టు ది బేస్ 2 వాల్యూ ఎంత అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ బేస్కి ఎంత పవర్ ఇస్తే 32 వస్తుందని, బేస్కి ఎంత పవర్ ఇస్తే 32 వచ్చింది, 5 అనే పవర్ ఇచ్చిండు, దాని వాల్యూ 5 అన్నట్టు. అదే రకంగా 2 పవర్ ఆఫ్ 6 ఇవన్నీ ఒక వాల్యూసే. ఇట్లా ఇస్తే డైరెక్ట్ వాల్యూ లాగ్ ఆఫ్ 32 బేస్ 2 వాల్యూ ఎంత అంటాడు కనుగొనేటప్పుడు. లాగ్ ఆఫ్ 32 బేస్ 2 వాల్యూ ఎంత అంటాడు. లాగ్ ఆఫ్ 32 బేస్ 2 వాల్యూ అన్నప్పుడు డైరెక్ట్ మీరు ఎంత చేయాలి? ఈ బేస్ దీనికి ఎంత పెంచడం వల్ల దీనికి 32 అయింది అంటే 5 అనే సంఖ్యను పెంచడం వల్ల అయింది అని డైరెక్ట్ రాయొచ్చు. వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే తర్వాత మీకు ఈజీగా ఈ వాల్యూస్ ఫైండ్ చేయడం ఈజీగా అవుతుంది. 2 పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 64 వాల్యూ లాగ్ ఆఫ్ 64 టు ది బేస్ 2. 2కు ఎంత పవర్ ఇచ్చినప్పుడు 64 అవుతుంది అని దాని యొక్క అర్థం. ఎంత అవుతుంది? 6 అనే వాల్యూని ఇస్తుంది. 2 పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 128. లాగ్ ఆఫ్ 128 is the base 2 is equal to the base 2 is equal to 7. 2 power of 8 is equal to 256. Log of 256 to base 2 is equal to 8. Log of 2 power of 9 512. Log of 512 to the base 2 is equal to 9. అదే రకంగా 2 పవర్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 24. లాగ్ ఆఫ్ 1024 ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు బేస్ 2 బేస్కి ఎంత పవర్ ఇచ్చినప్పుడు 1024 అవుతుంది అనేది చాలా ఈజీగా ఇప్పుడు మనకు 10 అనే పవర్ ఇచ్చిన వల్ల రావడం వల్ల దానికి లాగ్ 1024 వాల్యూ ఎంత బేస్ 2 ఉన్నప్పుడు అనేది మనం దీని యొక్క కాన్సెప్ట్. అదే రకంగా మనము నెగిటివ్ పవర్స్ ఉండొచ్చు, బేస్ ఉండరాదు, మనం తీసుకునే నంబర్ ఉండరాదు, నెగిటివ్ పవర్స్ మాత్రం ఉండొచ్చు. అదే రకంగా 2 పవర్ ఆఫ్ -1 1/2 దీన్ని తీసుకున్నప్పుడు మనము లాగ్ ఆఫ్ 1/2 లాగ్ ఆఫ్ 1/2 వాల్యూ అనుకుంటున్నాం. బేస్ ఎన్నప్పుడు 2 ఉన్నప్పుడు. లాగ్ ఆఫ్ 1/2 ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చింది? 1/2 వాల్యూ ఎప్పుడు వచ్చింది? దాని యొక్క పవరు -1 ఉన్నప్పుడు వచ్చింది. లాగ్ ఆఫ్ -2 వాల్యూ ఎంత? 1/4. లాగ్ ఆఫ్ 1/4 వాల్యూ బేస్ 2 ఉన్నప్పుడు -2 అనేది తీసుకోవాలి. 2 పవర్ ఆఫ్ -3 1/8. లాగ్ ఆఫ్ 1/8 బేస్ 2 టు ది బేస్ 2 ఉన్నప్పుడు ఎంత? 2కి ఎంత పవర్ పెంచినప్పుడు 1/8 అవుతుంది? 2కు -3 అనే పవర్ పెంచడం వల్ల దాని వాల్యూ 1/8 అవుతుంది. కాబట్టి 2కి ఎంత పవర్ పెంచడం వల్ల? -3 అనేది పెంచడం వల్ల అవుతుంది. 2 పవర్ ఆఫ్ -4 1/16. లాగ్ ఆఫ్ 1/16 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు పవర్ ఎంత పెంచడం వల్ల? 4 పెంచడం వల్ల. 2కి ఎంత పవర్ పెంచడం వల్ల 1/16 అవుతుంది? -4 అనే పవర్ పెంచడం వల్ల -6.
2 power of minus 5 1 by 32 log of 1 by 32 to the base 2 is equal to minus 5 అని రాయడం జరుగుతుంది. 2 power of minus 6 is equal to 1 by 64 log of 1 by 64 to the base 2 is equal to minus 6. 2 power of minus 7 is equal to 1 by 128 log of 128 to the base 2 is equal to బేస్కి ఎంత పవర్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ 1 by 128 అవుతుంది. ఎంత అవుతుంది? మైనస్ 7 ఇవ్వడం వల్ల. 2 power of minus 8 ఇవ్వడం వల్ల 1 by 256 log of 256 1 by 256 base 2 is equal to minus 8గా తీసుకోవడం జరిగింది. అదే రకంగా 2 power of minus 9 తీసుకున్నప్పుడు 1 by 512 log of 512 1 by 512 to the base 2 is equal to minus 9 తీసుకోవడం జరిగింది. 2 power of minus 10 is equal to 1 by 1024 log of 1 by 1024 to the base 2 is equal to minus 10గా రాయడం జరిగింది. ఈ వాల్యూస్ ఈ బేస్ వాల్యూస్ అన్ని కూడా మీరు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ సంబంధించిన అన్ని బేస్ వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడ దీని వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది. అదే రకంగా మనము పవర్స్ ఆఫ్ 3కి సంబంధించి కొన్ని చూద్దాం. పవర్స్ ఆఫ్ 3 పవర్కి సంబంధించిన కొన్ని వాల్యూస్ చూద్దాం. 3 power of 0 వాల్యూ 1. దాన్ని log of 1 to the base 3 is equal to 0. 3 power of 1 is equal to 3. log of 3 base 3 is equal to 1. చూడండి ఇక్కడ log of 3 base 3 వాల్యూ 1, log of 2 base 2 వాల్యూ 1, ఇక్కడ log of 1 వాల్యూ base 2 ఉన్నప్పుడు 0నే, log of 1 base 3 ఉన్నప్పుడు కూడా 0నే. అంటే log of 1 వాల్యూ ఎక్కడనో 0నే, log of 3 base 3 to the base 3 రెండు సేమ్ ఉన్నప్పుడు కూడా దాని వాల్యూ 1నే. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ log 1 of base 2 బేస్ ఏది ఉన్నా కానీ log 1 వాల్యూ బేస్ ఏది ఉన్నా కానీ అంటే 1 కాకుండా మిగతా ఏది ఉన్నా కానీ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, దాని log 1 వాల్యూ 0గా మనము కన్సిడర్ చేయొచ్చు. అదే రకంగా 3 power of 2 is equal to 9. దీన్ని log 9 బేస్ ఎంత ఉండాలి, బేస్ యొక్క పవర్ ఎంత ఉండాలి 2. అదే రకంగా 3 power of 3 అంటే 27 log of 27 to base 3 is equal to 3. 3 power of 4 81 log of 81 base 3 is equal to 4. 3 power of 5 is equal to 243 log of 243 to base 3 is equal to 5. అదే రకంగా log of 5 వరకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని మనం లాగరిథం ఫామ్లో రాయడానికి వీలుంటుంది. ఈ మాత్రం ఈజీగా మీరు తప్పకుండా అందరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. log of 5 log of 6 is equal 3 power of 6 3 power of 6 అవసరం లేదు. ఇక్కడ అదే రకంగా మీరు చూడండి నెగిటివ్కి సంబంధించి చూడండి. 3 power of minus 1 is equal to 1 by 3 log of 1 by 3 base 3 is equal to minus 1. చూడండి log of 1 by 3 base 3 to the base 3ని పవర్ ఎంత వచ్చినప్పుడు దాని వాల్యూ 1 by 3 వస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. 3 power of minus 2 is equal to 1 by 9 log of 1 by 9 base 3 is equal to minus 2. 3 power of minus 3 1 by 27 log of 1 by 27 base 3 in అక్కడ minus 3. 3 power of minus 4 1 by 81 log of 1 by 81 base 3 is equal to minus 4. 3 power of 5 1 by 243 log of 1 by 243
బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు -5 రావడం జరిగింది. ఈ యొక్క టూ బేస్గా ఉండి పవర్ 10 వరకు ఉన్న సంఖ్యలను, నెగిటివ్ పవర్స్ ఉన్న సంఖ్యలను మీరు అందరు కూడా పర్ఫెక్ట్గా ఒక బైహార్ట్ చేస్తే మీకు ఇవి లాగర్థం ఈజీగా తర్వాత మనము ఒక్కొక్క వాల్యూ కనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే రకంగా చూద్దాం ఇంకొన్ని 4 వాల్యూస్ చూద్దాం. కొన్ని పవర్స్ ఆఫ్ 4 చూద్దాం. పవర్స్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ 0 వాల్యూ 1, లాగ్ ఆఫ్ 1 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, లాగ్ ఆఫ్ 1 బేస్ 2 ఉన్నప్పుడు కానీ, లాగ్ ఆఫ్ 1 బేస్ 3 ఉన్నప్పుడు కానీ, లాగ్ ఆఫ్ 1 బేస్ 4 ఉన్నప్పుడు దాని వాల్యూ 1 వచ్చింది. అదే రకంగా 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4a. లాగ్ ఆఫ్ 4 టు ది బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1a. అక్కడ లాగ్ ఆఫ్ 2 బేస్ 2 వాల్యూ కూడా 1 వచ్చింది. అదే రకంగా లాగ్ 4 స్క్వేర్ 16, లాగ్ 16 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. 4 పవర్ ఆఫ్ 3 64, లాగ్ ఆఫ్ 64 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. 4 పవర్ ఆఫ్ 4 256, లాగ్ 256 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. అదే రకంగా నెగిటివ్ చూద్దాం. 4 పవర్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/4, లాగ్ ఆఫ్ 1/4 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు -1, లాగ్ ఆఫ్ -2 4 పవర్ ఆఫ్ -2 వాల్యూ 1/16, లాగ్ ఆఫ్ 1/16 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు -2. 4 పవర్ ఆఫ్ -3 1/64 is equal to log of 1/64 base 4 is equal to -3. అదే రకంగా 4 పవర్ ఆఫ్ 4 1/256 log of 1/256 బేస్ 4 is equal to -4గా మనం రాయడం జరిగింది. అదే రకంగా కొన్ని 5 బేసిస్ కూడా చూద్దాం. పవర్స్ ఆఫ్ 5 చూద్దాం. పవర్స్ ఆఫ్ 5 చూసి 10 చూద్దాం. ఇక మిగతా అవసరం లేదు. పవర్స్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, లాగ్ ఆఫ్ 1 బేస్ 5 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, లాగ్ ఆఫ్ 1 బేస్ 5 వాల్యూ కూడా మనం 0గా ఇవ్వడం జరిగింది. అదే రకంగా 5 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 5, లాగ్ ఆఫ్ 5 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, లాగ్ ఆఫ్ 25 to the base 5 is equal to 2. 5 square 5 cube is equal to 125, log 5 square is equal to 125. 5 cube is equal to 125, log 125 to the base 5 is equal to 3. 5 power of 4 is equal to 625, log of 625 base 5 is equal to 4. 5 power of -1 value 1/5, log of 1/5 base 5 is equal to -1. 5 power of -2 is equal to 1/25, log of 1/25 base 5 is equal to -2. 5 power of -3 is equal to 1/125, log of 1/125 base 5 is equal to -3. 5 power of -4 1/625, log of 625 to the base 1/6 base 5 is equal to -4 రాయడం జరిగింది. అంటే నెగిటివ్ పవర్స్ ఉన్నప్పుడు తప్పకుండా బై రూపంలో ఉన్న క్రమడం జరుగుతుంది. నెగిటివ్ల
మనము 1 బై ఇచ్చినప్పుడు ఇక్కడ 1 బై ఎప్పుడు వస్తుంది, 1 బై అన్ని కూడా పవర్ నెగిటివ్ నెగిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు 1 బై రూపంలో వస్తుంది. అదే రకంగా మనం పవర్స్ ఆఫ్ 10 చూద్దాం. పవర్స్ ఆఫ్ 10 చూసినప్పుడు 10 పవర్ ఆఫ్ 0 వాల్యూ 1, దీన్ని log 1 బేస్ టు 10 ఈజ్ ఈక్వల్ టు 0. 10 పవర్ ఆఫ్ 1 ఇచ్చినప్పుడు దాని వాల్యూ 10, log 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. 10 పవర్ ఆఫ్ 2 ఇచ్చినప్పుడు 100, log 100 బేస్ 10 వాల్యూ 2. 10 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1000, log 10 పవర్ ఆఫ్ log 100 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2, log 25 బేస్ 10. అంటే ఇక్కడ బేస్ 10 అనేది ఉన్నా లేకున్నా రాయకున్నా కానీ ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి బేస్ 10 ఉంటే బేస్ 10 ఇలాంటి లాగర్థంను కామన్ లాగర్థం అంటారు. కామన్ లాగర్థమ్స్, దీన్ని బేస్ 10 ఉన్న లాగర్థమ్స్ని కామన్ లాగర్థమ్స్ అని మనము అంటాం. బేస్ 10 ఉన్న వాటిని కామన్ లాగర్థమ్స్ అని అంటాం. కాబట్టి కామన్ లాగర్థమ్స్ బేస్ ఏమి లేదు అంటే దాని బేస్ 10 ఉన్నదనంటే ఓకే, లేకున్నా కానీ అని ఉన్నదని చదువుకోవాలి. అంటే బేస్ ఏదైనా వేరే సంఖ్య ఉంటే ఉండొచ్చు, కానీ బేస్ ఏ సంఖ్య లేదన్నప్పుడు మాత్రం తప్పకుండా బేస్ అనేది 10 ఉన్నట్టు, బేస్ అనేది 10 అనేది ఉన్నట్టు. కాబట్టి మనకు బేస్ 10 ఉన్న లాగర్థమ్స్ అన్నిటిని కూడా కామన్ లాగర్థమ్స్ అని అంటారు. ఓకే, ఇది మన లాగర్థంకు సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనము 10వ తరగతి పాఠంలో ఉన్న వాటన్నింటి కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో ఉన్న వాటన్నింటి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే.